టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి బీటెక్ ఫస్ట్ ఇయర్ యొక్క అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది జేఎన్టీయూ యూనివర్సిటీ అన్నమాట. మరి యొక్క ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ యొక్క క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అదేవిధంగా మిడ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ఫైనల్ సెమ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా యొక్క హాలిడేస్ అనమాట, దసరా హాలిడేస్ కావచ్చు, సంక్రాంతి హాలిడేస్ కావచ్చు, మరి యొక్క హాలిడేస్ కూడా ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, కంప్లీట్గా షెడ్యూల్ అయితే రావడం జరిగింది. అయితే ఇండియా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. గైస్ మనం చూసుకున్నట్లయితే జేఎన్టీయూ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే యొక్క అకాడమిక్ క్యాలెండర్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి బీటెక్ ఫస్ట్ ఇయర్ సెమ్ 1 సెమ్ 2 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం చూసుకున్నట్లయితే సెమిస్టర్ 1 గురించి అయితే ఇక్కడ ఏదైతే ఇండక్షన్ ప్రోగ్రామ్ అనమాట. ఇండక్షన్ ప్రోగ్రామ్ వచ్చేసి 19th ఆగస్ట్ నుంచి 24 ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి యొక్క ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే ఏందో మీకు డౌట్ రావచ్చు. యొక్క ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, మీకు ఇక్కడ ఓరియంటేషన్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. యొక్క ఓరియంటేషన్ డే రోజు అయితే మీ కాలేజ్ గురించి కావచ్చు, అదేవిధంగా మీ యొక్క లైక్ ఫెసిలిటీస్ గురించి కావచ్చు, కాలేజ్ ఫెసిలిటీస్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్నీ చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 24 వరకు అయితే కాలేజ్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంక్లూడింగ్ దసరా హాలిడేస్ అనమాట. ఓకే, ఫస్ట్ స్పెల్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకు ఏదైతే ఫస్ట్ మిడ్ యొక్క ఎగ్జామినేషన్ యొక్క టైం టేబుల్ అనమాట. లైక్ ఏ విధంగా ఉంటుందంటే ఎన్ని రోజులు మనకి ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తాను చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది 27. ఓకే, 27 ఆగస్ట్ నుంచి మనకి ఇక్కడ అక్టోబర్ 30 వరకు అయితే యొక్క ఫస్ట్ మిడ్ యొక్క క్లాసెస్ అయితే నడుస్తూ ఉంటాయి అనమాట. ఆ 10 వీక్స్ అనమాట, ఇంక్లూడింగ్ విత్ దసరా హాలిడేస్ అనమాట. దసరా హాలిడేస్ ఎప్పటి నుంచి ఉన్నాయి చూడండి, మనకి ఏదైతే అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 11 వరకు అయితే ఒక దసరా హాలిడేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ 1 వీక్ అనమాట. అదేవిధంగా ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు చూడండి, ఇక్కడ చూడండి నవంబర్ 1 నుంచి నవంబర్ 7 లోపు 1 వీక్లో మీ యొక్క ఫస్ట్ మిడ్ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి సబ్మిషన్ ఆఫ్ ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ మార్క్స్ టు ది యూనివర్సిటీ ఆన్ ఆర్ బిఫోర్ అని మనకి ఏదైతే 13th లోపు అయితే మీ యొక్క మిడ్ మార్క్స్ అయితే పంపించడం జరుగుతుంది. మనకి ఏదైతే యూనివర్సిటీ బోర్డుకి అనమాట మీకు మీ ఫ్యాకల్టీ పంపించడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఏదైతే మిడ్ 2 ఫస్ట్ సెమిస్టర్ మిడ్ 2 యొక్క క్లాసెస్ అనమాట. ఎప్పుడు నవంబర్ 8 నుంచి జనవరి 4 వరకు అయితే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ మిడ్ యొక్క క్లాసెస్ నడుస్తూ ఉంటాయి అన్నమాట, 8 వీక్స్ అనమాట. అదేవిధంగా సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ వచ్చే చూడండి ఇక్కడ జనవరి 6 నుంచి జనవరి 10th లోపు అయితే ఇక్కడ మిడ్ 1 అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే, మిడ్ 2 కంప్లీట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఏదైతే మీకు ప్రిపరేషన్ హాలిడేస్ కావచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఈ డేట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే జనవరి 13th నుంచి జనవరి 21 వరకు అయితే మీ యొక్క ప్రిపరేషన్ హాలిడేస్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు కంప్లీట్ కావడం జరుగుతుంది విత్ ఇన్ 1 వీక్లో. ఓకే, అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ సెకండ్ మిడ్ టర్మ్ మార్క్స్ అనమాట. మీకు ఇక్కడ ఏదైతే 17th జనవరి 17th లోపు అయితే మిడ్ మార్క్స్ కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క యూనివర్సిటీకి. ఓకే, అదేవిధంగా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఓకే, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అంటే మనకి ఇక్కడ ఏదైతే ఫస్ట్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామినేషన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఏదైతే 22 జనవరి నుంచి ఏదైతే మనకి ఇక్కడైతే ఫిబ్రవరి 4 వరకు అయితే 2 వీక్స్లో మీ యొక్క ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఏదైతే ఫస్ట్ సెమిస్టర్ సంబంధించినది. ఇక మన టోటల్గా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఆర్ ఇక్కడ చూడండి మనకి ఇన్స్ట్రక్షనల్ డేస్ అనమాట. మొత్తం 90 డేస్లో మీ యొక్క ఫస్ట్ సెమిస్టర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇదనమాట ఫస్ట్ సెమిస్టర్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ సెకండ్ సెమ్ యొక్క క్లాస్ వర్క్ అనేది ఏదైతే మనకి ఇక్కడ ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇదైతే ఫిబ్రవరి 6th నుంచి మనకి ఏదైతే ఏప్రిల్ 4th వరకు అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది, 8 వీక్స్ అనమాట టోటల్గా. ఓకే, అదేవిధంగా ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఏదైతే చూడండి ఏప్రిల్ 7th నుంచి ఏప్రిల్ 11th వరకు అయితే 1 వీక్లో కంప్లీట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ ఫస్ట్ మిడ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఏప్రిల్ 17th లోపు అయితే యూనివర్సిటీకి అయితే పంపించడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఫస్ట్ మిడ్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ మిడ్ అయితే అయిపోయింది. అదేవిధంగా సెకండ్ సెమిస్టర్లో సెకండ్ మిడ్ అనమాట. చూడండి ఇక్కడైతే సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ సమ్మర్ హాలిడేస్ అనమాట. మొత్తం ఇక్కడ చూడండి ఏదైతే ఏప్రిల్ 15th నుంచి జూన్ 24th వరకు అయితే 10 వీక్స్ అనమాట టోటల్. చూడండి సమ్మర్ వెకేషన్ అనమాట. సమ్మర్ వెకేషన్ వచ్చేసి మే 12th నుంచి మే 24th అనమాట. ఓకే, 2 వీక్స్లో సమ్మర్ వెకేషన్ హాలిడేస్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ అనమాట. సెకండ్ మిడ్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఏదైతే జూన్ 25th నుంచి జూలై 1st వరకు అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది 1 వీక్లో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అనమాట. ఏదైతే జూలై 2 నుంచి జూలై 5 వరకు 1 వీక్లో కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే, సబ్మిషన్ ఆఫ్ సెకండ్ మిడ్ మార్క్స్ అనమాట. ఏదైతే జూలై 4th లోపు అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది మీ ఫ్యాకల్టీ వచ్చేసి. అదేవిధంగా సెకండ్ సెమిస్టర్ యొక్క ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ వచ్చేసి చూడండి జూలై 9th నుంచి జూలై 23 వరకు అయితే 2 వీక్స్లో మీ యొక్క సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. టోటల్ ఇక్కడ 90 డే ఫస్ట్ సెమిస్టర్ 90 డేస్, సెకండ్ సెమిస్టర్ 90 డేస్, టోటల్ ఎన్ని మనకి ఇక్కడ
దాదాపుగా 180 డేస్లో మీ యొక్క ఒక 1 ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగానే కంప్లీట్గా మీకు గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి స్టెప్ బై స్టెప్. అయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అయితే వీడియో ముందుకైతే రావడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే ముందుగా ఆదరణ తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా మంచి కాలేజీకి వెళ్ళాలని కూడా మంచిగా అన్ని కూడా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.